అదిగో తరలి వస్తుంది పల్నాడు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష పల్నాడు జిల్లా వారి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల విద్యాశాఖ యొక్క శకటం. అదిగో పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలబాలికలకు ఒక్కొక్కరికి పాఠ్య పుస్తకములు, 3 జతల యూనిఫామ్ క్లాత్, 1 జత బూట్లు, 2 జతల గురించి ప్రతి పాఠశాలలో 75 రోజుల కార్యక్రమం ద్వారా చదవడం మరియు రాయటం రాని పిల్లలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గ్యారంటీడ్ ఎఫ్ఎల్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగుతుంది పల్నాడు జిల్లా విద్యాశాఖ. ప్రతి పాఠశాల సాయంత్రం పూట 1 గంట అదనపు స్టడీ అవర్స్ నిర్వహించడం మాత్రమే కాదు, మధ్యాహ్న భోజన పథకం నందు సన్నబియ్యం వారికతో పిల్లలు ఇష్టంగా ఆహారం తినడం జరుగుతుంది. తల్లికి వందనం కింద పల్నాడు జిల్లాలో 2,60,90 మందికి 13,000 రూపాయలు పిల్లవారి ఖాతాలో జమ చేయడం జరిగింది. 10 తర్వాత పెళ్లి కాదు 11 అనే ఓ చక్కని దృక్పథంతో జిల్లాలోని 24 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో న్యూ ఇంటర్మీడియట్ విద్యను అందించడం జరుగుతుంది. పల్నాడు జిల్లా విద్యాశాఖ తరలి వస్తుంది. పల్నాడు జిల్లాలో ప్రత్యేక అవసరాల బాలబాలికల కోసం 28 కొత్త కేంద్రాలను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం పల్నాడు జిల్లాలో సుమారు 2,000 మంది బడిబడి పిల్లలు తిరిగి బడిలో చేర్చి డ్రాప్ అవుట్ యొక్క సంఖ్యను భారీగా తగ్గించింది పల్నాడు జిల్లా విద్యాశాఖ. పల్నాడు జిల్లాలో 1434 పాఠశాల నిర్వహణ కోసం పాఠశాల విశ్రమ నిధులు 16 కోట్ల మంజూరు చేయడం జరిగింది. అదిగో తరలి వెళ్తుంది పల్నాడు జిల్లా విద్యాశాఖ వారి శకటం. విద్యాశాఖ శకటం ఏదో చదువుతూ కాదు, ఆటలతో పాటు ఆటలు, యోగా ఇవన్నీ కూడా నేను నేర్పిస్తాను. నైతిక విలువలు కూడా పిల్లలకు అందజేస్తున్నాను. అత్యంత ఉత్సాహంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా టిఆర్డిఏ వెలుగు పల్నాడు జిల్లా వారి శకటం అదిగో తరలి వస్తుంది. పల్నాడు అభ్యుదయ క్లస్టర్ అభివృద్ధి రథ చక్రాలు గ్రామీణాభివృద్ధి శాఖ శకటం. క్లస్టర్ అభివృద్ధి దేశ అభివృద్ధి అనే ధ్యేయంతో డ్వాక్రా సంఘాలు సభ్యుల కుటుంబం స్వయం అభివృద్ధితో వెలుగొంది.